హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం ఆల్ ఇండియా కోటా రౌండ్ 4లో పార్టిసిపేట్ చేయడానికి స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించిన నోటిఫికేషన్, దానితో పాటు స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. నవంబర్ 4వ తారీఖు నుండి నవంబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది. నవంబర్ 9వ తారీఖు 3 గంటల వరకు మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ప్రాబ్లం వస్తే 3 గంటల వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అలాగే చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్, ఈ చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ నవంబర్ 5వ తారీఖు నుండి నవంబర్ 9వ తారీఖు అర్ధరాత్రి 11 గంటల 55 నిమిషాల వరకు అవైలబుల్ గా ఉంటుంది. మీకు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ నవంబర్ 11వ తారీఖు రిలీజ్ చేస్తారు. ఫైనల్ సీట్ అలాట్మెంట్ 12వ తారీఖు. మీరు రిపోర్టింగ్ చేయడానికి నవంబర్ 13 నుండి నవంబర్ 20వ తారీఖు వరకు టోటల్ 8 డేస్ కేటాయించారు. దీంతో మనకి 4th రౌండ్ కంప్లీట్ అవుతుంది. అయితే ఒకవేళ ఇంతకు ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండకపోతేనే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని మీకు ఇప్పటి వరకు ఎక్కడా సీటు వచ్చి ఉండకపోతే ప్రీవియస్ 3 రౌండ్స్ లో ఎప్పుడు చేసుకున్నా సరే అదే రిజిస్ట్రేషన్ తో ఇప్పుడు 4th రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? అలాగే కొద్దిమంది డౌట్స్ ఏమడుగుతున్నారంటే, ఆయుష్ కోర్సులో మేము జాయిన్ అయ్యామండి, ఇప్పుడు మేము ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ కోసం ట్రై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ చేయకూడదని రూల్ ఏం లేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, ఆయుష్ కోర్సు నుండి మీకు మీ సర్టిఫికెట్స్, అమౌంట్ ఇస్తారా లేదా అనేది కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు మేము ఇక్కడ సర్టిఫికెట్స్ ఇవ్వాలి అంటే ఫ్రీ ఎగ్జిట్ టైం ఉండాలి, ఫ్రీ ఎగ్జిట్ డేట్ అయిపోయిన తర్వాత ఇవ్వము అన్నారనుకోండి, అప్పుడు మీరు అనవసరంగా అక్కడ మీ సీటు క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అప్పుడు అనవసరంగా మీరు ఆయుష్ కోర్సుని వదులుకోలేక ఇక్కడ ఈ సీటు కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ ఎవరు కూడా దయచేసి చేయవద్దు. కాబట్టి దయచేసి మీరు ఒకసారి ఎవరైనా సరే ఆయుష్ కోర్స్ కానీ లేదా ఎంసెట్ బేస్డ్ గా ఎక్కడైనా జాయిన్ అయి ఉంటే, అంటే అగ్రికల్చర్, వెటర్నరీ ఇలాంటి కోర్సెస్ లో వాళ్ళు తప్పనిసరిగా ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకుని మాత్రమే స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయండి. అదర్వైజ్ మీరు కట్టినటువంటి మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ రౌండ్ 4 అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ చేయాలి. ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఎంసీసీ వాళ్ళు ఈ 4th రౌండ్ కి ఎన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేయాలి. ఈ సీట్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ నవంబర్ 5వ తారీఖు రిలీజ్ చేశారు. కాకపోతే వీళ్ళు బై మిస్టేక్ టోటల్ గా 85 పేజెస్ లో ఉన్నటువంటి డేటాని కేవలము పొరపాటున వీళ్ళు 10 పేజెస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సీట్ మ్యాట్రిక్స్ రాంగ్. డెఫినెట్ గా దీన్ని మోడిఫై చేసి మీకు రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో డిస్ప్లే చేస్తారు. ఒకవేళ ఎంసీసీ వాళ్ళు రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్ పెట్టకపోయినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక స్టూడెంట్ లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి చెక్ చేశాను. సీట్ మ్యాట్రిక్స్ అనేది జస్ట్ ఒక అవగాహనకు మాత్రమే, అంతేగాని సీట్ మ్యాట్రిక్స్ ఎగ్జాక్ట్ గా చూసుకొని అదే మాదిరిగా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టము. ఆల్రెడీ ఇంతకు ముందు చాలా సార్లు వీడియోస్ లో కూడా చెప్పాను. కాబట్టి సీట్ మ్యాట్రిక్స్ అనేది జస్ట్ ఒక అవేర్నెస్ కోసం, లేదా టోటల్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే. కాబట్టి మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉన్నట్లయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, మీరు లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి మీకు ఎన్ని చాయిసెస్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. సీట్ మ్యాట్రిక్స్ లో వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే 85 పేజెస్ డేటా మీకు లాగిన్ అయినప్పుడు ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ దగ్గర టోటల్ అవైలబుల్ చాయిసెస్ ఎన్నైతే డిస్ప్లే అవుతాయో ఇవన్నీ కూడా మీరు పెట్టుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ నేను ఒక డేటాది చెక్ చేశాను కాబట్టి మీకు ఇది డిస్ప్లే చేసి చూపిస్తూ ఉన్నాను. సో ఆల్ ఇండియా కోటా, సెంట్రల్ కోటా, డీమ్డ్ కోటా, ఈఎస్ఐసి, అలాగే ఓపెన్ సీట్స్ ఇవన్నీ కూడా కలిపి టోటల్ గా 321 సీట్స్ ఉన్నాయి. కొద్ది మంది స్టూడెంట్స్ కి ఒక 10 సీట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. అంటే వాళ్ళ కేటగిరీని బట్టి తక్కువ సీట్స్ ఉంటే ఒక 10 to 5 సీట్స్ వేరియేషన్ ఉండొచ్చు, లేదా ఒక 50 సీట్స్ కూడా ఉండొచ్చు. అది వాళ్ళు అంటే డీమ్డ్ యూనివర్సిటీస్ కి రిజిస్టర్ చేసుకోలేదు అనుకోండి, అప్పుడు తక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది డీమ్డ్ యూనివర్సిటీ కూడా రిజిస్టర్ చేసుకున్నటువంటి స్టూడెంట్ యొక్క డేటా. అంటే దాదాపుగా డీమ్డ్ యూనివర్సిటీస్ లో రిజిస్టర్ చేసుకున్న
ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సుమారుగా ఇలాగే కనిపిస్తాయి. సో మీరందరూ కూడా అంటే సీట్ మ్యాట్రిక్స్ లో సీట్స్ లేవు కాబట్టి సీట్స్ అయిపోయినాయి అనే టెన్షన్ పడిపోతూ అనవసరంగా హడావడి చేస్తూ ఉన్నారు. దయచేసి అలాంటివి ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రాసెస్ ప్రకారంగా మీ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళండి. మీరు లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి మీకు వెబ్ ఆప్షన్స్ కనిపించాయా లేదనేది చెక్ చేసుకోవాలి అంతే. అంతేకాని సీట్ మ్యాట్రిక్స్ లో 10 పేజీలే ఇచ్చారు కాబట్టి సీట్స్ అన్ని అయిపోయినాయి అని చెప్పేసి డేలా పడిపోతూ ఉన్నారు. అలాంటి మిస్టేక్స్ ఎవరో చేయవద్దు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. సీట్ మ్యాట్రిక్స్ 85 పేజెస్ డేటా లాస్ట్ డే కూడా ఇవ్వచ్చు వాళ్ళు. అంటే వాళ్ళు గమనించుకోకపోతే పొరపాటు తప్పు చేశాము అని. సో దాంతో సంబంధం లేదు. దాని గురించి కంప్లీట్ గా మర్చిపోండి. కేవలము మీకు మీ వెబ్ పేజ్ లో కనిపించే వెబ్ ఆప్షన్స్ ని మాత్రమే ఫోకస్ చేసి వాటిని మాత్రమే ఆర్డర్ లో పెట్టుకోండి జాగ్రత్తగా. రూల్స్ తెలుసు కదా, లాస్ట్ రౌండ్ లో పెట్టుకున్నటువంటి సీట్స్ ఖచ్చితంగా సీటు వస్తే జాయిన్ అయితే ఇంకా మానేయడానికి ఉండదు. అలాగని మేము జస్ట్ పెట్టుకుంటాము, జాయిన్ అవ్వాలని రూల్ ఏమి లేదు కదా, ఫ్లో చాట్ లో చెప్పలేదు కదా అని అనవసరంగా పెట్టుకున్నారు అంటే మరలా నెక్స్ట్ రౌండ్ లో ఏమైనా సీట్స్ మిగిలిపోతే పార్టిసిపేట్ చేసే అవకాశం కోల్పోతారు. దాంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఎంత అయితే మీరు పే చేస్తారో ఆ అమౌంట్ మొత్తం ఫోర్ఫిట్ అవుతుంది సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే. కాబట్టి దయచేసి మీరు పొరపాటున కూడా మిస్టేక్స్ చేసుకోవద్దని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఇక్కడ ఇచ్చినటువంటి సీట్ మ్యాట్రిక్స్ గురించి పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇవి టోటల్ గా 85 పేజెస్ అని ఊహించుకోండి అంతే. ఇక్కడ మీరు చూసినంత మాత్రాన ఇదే చూసి పెట్టరు కదా వెబ్ ఆప్షన్స్. సో దీని గురించి అంత ఫోకస్ అక్కర్లేదు. క్లియర్? సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.